ఓం అందరికీ నమస్తే. ఈరోజు రాజా ప్రజాధర్మ విషయ. ఇంతవరకు మనము రాజు ప్రజాధర్మ విషయంగా వేదంలో చెప్పబడిన మంత్రముల ఆధారంగా ప్రమాణంతో తెలుసుకున్నాం. ఇక శతపథ బ్రాహ్మణము, ఐతరేయ బ్రాహ్మణములలో ఏం చెప్పబడింది రాజు ప్రజాధర్మాల గురించి తెలుసుకుందాం. రాజసభయందు విద్వాంసులు, ధర్మాత్ములు అయిన పురుషులు ఉండవలెను. చూడండి, రాజసభయందు విద్వాంసులు మరియు ధర్మాత్ములు అయినటువంటి పురుషులు ఉండవలెను. వారు శ్రేష్టమైన స్వభావము గల మనుజులకు సుఖము కలిగించువారై ఉండవలెను. తర్వాత వారు ఎలా ఉండాలి? మంచి శ్రేష్ట స్వభావం కలిగినటువంటి వారై ఉండాలి. అలాగే మనుజులకు సుఖము కలిగించువారై ఉండాలి. అలాగే దుష్టుల విషయంలో వారు కఠిన చర్యలు తీసుకొనవలెను. ఎవరైనా దుష్టుడు ఉంటే వారినందు చాలా కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకునేటటువంటి స్వభావము ఉండవలెను. రాజకర్మము రెండు విధములుగా ఉండును. ఒకటి సహస్వత్తు, అంటే దేశకాల వస్తువులను అనుసరించి అక్కడక్కడ సహనమును చూపుట. రెండవది ఉగ్రవత్తు, కొన్ని ఎడల సహనమునకు విరుద్ధముగా దుష్టులకు కఠోర దండన కూడా విధించుట. చూడండి, ఇక్కడ రెండు రకాలుగా రాజకర్మాలు ఉండాలి అని చెప్పబడతా ఉంది. ఒకటి సహస్వస్తు, అంటే దేశము, కాలము, అక్కడ పరిస్థితులను బట్టి సహనం చూపుట. అలాగే ఉగ్రవత్తు, అంటే కొన్ని ఎడల సహనానికి విరుద్ధంగా దుష్టులకు కఠోర దండన విధించుట. అంటే దుష్టుల యందు మనం సహనం చూపడం అనేది అది రాజకర్మ కాదు. అక్కడ సహనం ఉండకూడదు, కఠోరమైనటువంటి దండన ఉండాలి. అదే ఉగ్రవత్తు. ఇట్లనే రాజ ధర్మమును, మంచి పనులు చేయువారికి ఆనందప్రదమును, దుష్టులకు దుఃఖప్రదమును కావలెను. అయితే ఆ యొక్క రాజధర్మం ఎలా ఉండాలి? మంచి పనులు చేస్తున్నటువంటి వారికి ఆనందం కలిగించే విధంగా ఉండాలి ఆ ధర్మం, రాజధర్మం. అలాగే దుష్టులకు మాత్రము దుఃఖము కలిగించే విధంగా ఉండాలి. ఉత్తమ వీర పురుషులు, సేన మున్నగు పదార్థ సహితమై ఉండవలెను. చూడండి ఇక్కడ, అలాగే అక్కడ ఉత్తమమైనటువంటి వీరపురుషులు, ఆ విధమైన సేన మున్నగు పదార్థ సహితమై ఉండవలెను. రాజు అంటే మంచి మంచి ఆ రాజ్యములో మంచి పదార్థాలు, వీరపురుషులు, సేన అన్నీ ఉండవలెను. ఇదియే క్షత్రధర్మ స్వరూపము. ఇది క్షాత్రధర్మ స్వరూపము ఇప్పుడు చెప్పబడినటువంటిది. తర్వాత క్షత్రధర్మము సర్వధర్మముల కంటే ఉత్తమమైనది. ఏంది క్షత్రధర్మము? చూడండి, అన్ని ధర్మాల కంటే ఉత్తమమంట. నిర్బలులకు అది రక్షకము, ఉత్తమ సుఖములను మాటిమాటికి కలిగించున్నది అగును. ఉపరియుక్తమగు క్షాత్రధర్మము ద్వారమున మనుష్యుడు రాజకర్మమును వృద్ధి చేయును. అట్లు చేయకున్నా క్షాత్రధర్మము వృద్ధి పొందదు. కావున క్షత్రధర్మము అన్ని ధర్మముల కంటే గొప్పది. చూడండి, ఋషులు ఏం చెప్తున్నారంటే సర్వధర్మముల కంటే గొప్పది క్షత్రధర్మం. అంటే ఏంటి? ఇక్కడ రాజధర్మం అంటే మనల్ని పరిపాలన చేసేటటువంటి రాజులు వారు కరెక్ట్గా ధర్మమును పాటించి నడిపితే అది అన్ని ధర్మాలను కంటే గొప్పది. కాబట్టి ప్రతి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ క్షాత్రధర్మం అనేది తప్పనిసరిగా ఉండాలి. అది చాలా గొప్పది. ఆ ధర్మము నశించిందంటే
మిగతా అన్ని ధర్మాలు నశిస్తాయి. కాబట్టి అట్లు క్షాత్రధర్మము చేయకుంటే క్షాత్రధర్మం వృద్ధి పొందదు. కావున క్షత్రధర్మము అన్ని ధర్మముల కంటే గొప్పది. యజమానునకు ప్రజలలో ఉండు ప్రతి మానవునకు రాజపురుషునకు ఇది ఆత్మ వలె ఆనందప్రదము అగును. ఇట్లే ఈ క్షాత్రధర్మము సంపూర్ణ ప్రపంచమునకు నిరంతరము కేవల సుఖము ఇయ్యగలదు. కావున ఇది అన్నిటికంటే గొప్పది. చూడండి, ఈ క్షాత్రధర్మం అనేది ఎవరు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో దీన్ని నడిపిస్తారో అక్కడ మొత్తము కేవల సుఖమే ఉంటుందంట. అక్కడ క్షాత్రధర్మము లేని చోట సుఖం ఉండదు, దుఃఖం ఉంటుంది, ప్రజలు దుఃఖాల పాలవుతారు. కావున ఇది అన్నిటికంటే గొప్పది అని శాస్త్రాలు చెప్తున్నాయి. అన్ని ధర్మాల కంటే క్షాత్రధర్మము గొప్పది. ఇంకా చూడండి, ఇక్కడ బ్రహ్మ శబ్దముచే సంపూర్ణ విద్యాయుక్త బ్రాహ్మణ వర్గము గ్రహింపబడును. దాని యందే క్షాత్రధర్మము ప్రతిష్ఠితమై ఉన్నది. ఇంకా ఇక్కడ బ్రహ్మశబ్దముచే సంపూర్ణ విద్యాయుక్త బ్రాహ్మణ వర్గము గ్రహింపబడినది. ఈ యొక్క క్షాత్రధర్మము కూడా అందు ప్రతిష్ఠితమై ఉన్నది. సత్య విద్య లేనినాడు క్షాత్రధర్మము కూడా వర్ధిల్లదు, రక్షణయు జరగనేరదు. ఇట్లనే క్షాత్రధర్మమున సత్య విద్య ప్రతిష్ఠితము అగును. కావున క్షాత్రధర్మము లేక విద్యావృద్ధి కానీ విద్యకు రక్షణ కానీ జరుగదు. చూడండి, కావున విద్యయు రాజధర్మము రెండునూ కలిసి రాష్ట్రములో సుఖమును పెంపు సమర్థములగును. అంటే సరైనటువంటి క్షాత్రధర్మం ఉన్నప్పుడు అక్కడ విద్య అనేది కూడా బాగా అభివృద్ధి అవుతుంది. క్షాత్రధర్మము లేనప్పుడు విద్య కూడా డెవలప్ కాదు, విద్యకు రక్షణ ఉండదు. కావున ఈ రెండు, క్షాత్రధర్మము బ్రాహ్మధర్మము, ఈ రెండు ఎక్కడ ఏ దేశంలో ఉంటాయో అక్కడ సుఖానికి లోటే లేదు. ఇంకా సుఖము పెంపు సమర్థములగును. కావున రాజపురుషులు తమ ఇంద్రియములను సదా బలము పరాక్రమయుక్తములుగా ఉంచుకొనవలెను. ఎవరైతే రాజపురుషులు ఉంటారో వారు తమ ఇంద్రియములను బలము పరాక్రమయుక్తములుగా ఉంచుకోనవలెను. అనగా జితేంద్రియులై ఉండవలెను. ఓజస్సే క్షత్రము, వీర్యమే రాజన్యము. చూడండి, ఇక్కడ ఓజస్సు క్షత్రం అంటే పరాక్రమమైనటువంటిది, వీర్యము రాజన్యము అని చెప్పబడింది. కావున మనుష్యుడు ఓజస్సు క్షాత్రముతోనూ వీర్యము రాజన్యముతోనూ రాజధర్మమును పెంపు చేయును. కావున రాజ్యము సర్వ సుఖములతోనూ వర్ధిల్ల చేయును. కావున ఇది భారద్వాజము అనగా భరణీయ ధర్మము అన్నిటికంటే ఉత్తమమైనటువంటిది. ఈ విధంగా ఇక్కడ శతపథ బ్రాహ్మణంలో ఐతరీయ బ్రాహ్మణంలో ఈ విధంగా చెప్పబడింది. శతపథ బ్రాహ్మణము మరియు ఐతరీయ బ్రాహ్మణంలో. ఇంకా రేపటి సత్సంగమంలో మిగతా విషయాలను తెలుసుకుందాం. చూడండి, ఈరోజు చెప్పినటువంటి సత్సంగంలో ఈ యొక్క బ్రాహ్మణాలలో ఈ యొక్క క్షాత్రధర్మం అనేది అన్ని ధర్మాల కంటే ప్రధానమైనటువంటిది. ఈ ధర్మము లేని చోట ప్రజలు సుఖంగా ఉండరు. కావున ఈ ధర్మము ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈరోజు చెప్పిన దాంట్లో చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఈ యొక్క నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రధానమంత్రులు ఉన్నారో వాళ్ళు విద్వాంసులు, ధర్మాత్ములై ఉండాలి. అప్పుడే ఈ క్షాత్రధర్మం అనేది బాగా వాళ్ళు నిలబెట్టి దాన్ని నడపగలుగుతారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా సుఖంగా ఉంటారని చెప్పి ఇక్కడ చెప్పబడింది. లేకపోతే
ఆ యొక్క ప్రజలు సుఖంగా ఉండలేరు. అలాగే ఆ యొక్క సభలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎలాంటి వారై ఉండాలి? జితేంద్రియులై ఉండాలి. తమ యొక్క బలము, పరాక్రమముతో వారు ఉండాలి. ఇంద్రియాలను కూడా ఆ విధంగా బలంగా ఉంచుకోవాలి. అలా ఉన్నప్పుడే వారు ఆ ఛాత్ర ధర్మమును నడపగలుగుతారు, లేకపోతే నడపలేరు. కాబట్టి ఇలా అనేక విషయాలు ఋషులు చెప్పారు. ఇవన్నీ తెలుసుకోలేక ఈరోజు మనల్ని పరిపాలన చేసేవారు ఎలా ఉన్నారో మీరు ఆలోచన చేయండి. ఈ లక్షణాలు వాళ్ళకు ఉన్నాయా ఇప్పుడు పరిపాలన చేసేటటువంటి వారికి? లేవా? వేదము, శాస్త్రము, ఋషులు ఏం చెప్తున్నారు అది ఆలోచించి అటువంటి వ్యక్తులను మనము సెలెక్ట్ చేసుకోవాలి, నిర్ణయించుకోవాలి, గెలిపించుకోవాలి. అప్పుడే ప్రజలు సుఖంగా ఉంటారు. ఓం తత్సత్.